రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాజమండ్రి రూరల్ టీడీపీ అలాగే జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోరంట్ల బొత్స చౌదరి అయితే ప్రచారాన్ని జోరు పెంచారు. రాజమండ్రి రూరల్లో తన ప్రచారం ఏ విధంగా ఉందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాజమండ్రి రూరల్లో మీ ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది సార్? ప్రపంచం ఒక బరోపరంజం వన్ సైడ్ వార్ లాగానే జరగబోతుంది. ఈ దుర్మార్గ పరిపాలన అంతం పలకాలని, మంచి ప్రభుత్వం రావాలని, ఉపాధి దొరకాలని, ఉద్యోగాలు రావాలన్న ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు. ఈ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని సాగనంపాలన్న నిర్ణయంలో కలిసి వస్తున్నారు. నేను కలవలేకపోయినా వాళ్లే వచ్చి మేము మద్దతు పలికిస్తున్నారంటే అనేక వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీల దగ్గర నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఇవాళ తెలుగుదేశాన్ని గెలిపించాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఐక్యతను కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. రాష్ట్రం చిన్నాభిన్నం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ అక్రమ పాలన నుంచి అంతం పలకాలన్న లైన్లో ఉన్నారు. ఇవాళ చూశారు, 19వ డివిజన్లో చూస్తున్నాం ఎలాంటి స్పందన వస్తుందో మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ మేము తెలుగుదేశానికే మేము ఓట్లు వేస్తాము అనే భావనలోకి వచ్చారు. అలాగే కమలానికి ఢిల్లీలో కమలం కూడా రావాలి. మన ఎంపీగా పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. ఆమె కూడా గెలిస్తే ఆమె రేపు పొద్దున కేంద్రంలో మంత్రి అనే అవకాశాలు ఉన్నాయి. మన ఏరియా అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అది కూడా కలిపి ప్రచారం చేస్తున్నాం. ఇవాళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాం. కలిసి ఇవాళ ఈ ప్రచారంలో కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి రూరల్లో అభివృద్ధి ఎమ్మెల్యేగా ఉన్న బొత్స చౌదరి ఏం చేయలేదని చెల్లిపని వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. జాయినింగ్లు మాకు ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి పరిస్థితి. ఆ పనికిమాలిన మంత్రి గారికి ఇదే గుణపాఠం. ఆ పనికిమాలిన గుణపాఠం ఇదిగో 5 సంవత్సరాలు 14 నుంచి 19 దాకా ఏం చేశానో ఇక్కడ ఉన్నాయి 45 పాయింట్లు ఉన్నాయి. మీరు ఈ 45 ఏళ్లలో ఏం చేయలేదో ఉంది. నిన్నగాక మొన్న వచ్చి ఎందుకు నిన్ను రామచంద్రపురం నుంచి తరిమేశారు, తరిమి కొట్టారు. బట్టలు వడదీసి కొట్టే పరిస్థితి తెచ్చుకొని నువ్వు రాజమండ్రి రూరల్కి వచ్చి ఏదో ఒక అరికథలకు బుర్రకథలు చెబుతున్నావు. ఏం చేశారని 5 ఏళ్లలో కనీసం కలెక్టర్లు కానీ అధికారులు కానీ స్పందించారా? ఎమ్మెల్యేలు మాట్లాడిచ్చారా? గౌరవం ఇచ్చారా? ఏ పని చేశారని? నగరంలో ఈ వార్డులన్నీ ఆ రోజున చేసినవి ఇవాళ ఏమన్నా చేశారా? ఒక డ్రైన్ చేయమన్నాం, ఒక మెయిన్ డ్రైన్కి శాంక్షన్ ఇచ్చాం అమృత పథకంలో. ఎందుకు ఆ డ్రైన్ కంప్లీట్ చేయాలి? ఈ 19, 18, 20 డివిజన్కి సంబంధించిన 16, 17 డివిజన్కి సంబంధించిన మురుగంతా పోయే మార్గం ఇదే ఒకటే డ్రైన్. ఆ డ్రైన్ చేయకుండా వర్షాకాలంలో ముంపుకు గురి చేస్తున్నారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి అంతకంటే ఏమి నిదర్శనం కావాలి? 99 కోట్లు శాంక్షన్ అయిన ఆ పథకాన్ని నీరుగార్చారు. ఇవాళ గోదావరి గట్టు ఇవాళ లారీలు తిరుగుతున్నాయి. కలెక్టర్ గారి సారథ్యంలో అనుమతులు ఇచ్చారు. హెవీ లారీలు తిరుగుతున్నాయి. పిల్లల ప్రమాదాలు బారిన పడిపోతున్నారు. ఎందుకు 40 టన్నుల లారీ ఈ గట్ల మీద తిరుగుతుందో సమాధానం చెప్పాలి. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పక్షం వాళ్ళు దోచుకు తిన్నారు కనుకనే ఈ లారీలు ఇలా ఇసుక మాఫియా జరుగుతుంది. అందువల్ల మంత్రి గారు మీరు ఏమి చేశారో రామచంద్రపురం ప్రజలు గమనించారు. ఇవాళ 40 కమ్యూనిటీ హాల్స్కి శంకుస్థాపన చేసి వచ్చావు. ఒకటైనా కట్టించావు 5 ఏళ్లలో ఉన్న మంత్రిగా. ఆఖరికి ఎంత అవినీతికరమని అంటే తోపుడు వాళ్ళ దగ్గర డబ్బులు, కొబ్బరి బండాలు అమ్ముకునే వాళ్ళ దగ్గర రోజు 100 రూపాయలు వసూలు చేసే దౌర్భాగ్య స్థితి, గుళ్ళు గోపురాలను కూడా మింగిన వాళ్ళు ఏం మాటలు చెబుతారు? అభివృద్ధి అంటే ఇదిగో చూసుకో, ఈ పాంప్లెట్ చూసుకో. నీకు సమాధానం, నీకు దన్ను ధైర్యం అంటే ఈ పాంప్లెట్కి సమాధానం చెప్పు. ఏం చేశారో చెప్పండి. 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు? ఎందుకు ఎమ్మెల్యేని లెక్క చేయలేదు? ఎమ్మెల్యేని గౌరవించలేదు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాళ్ళకి ఎందుకు మైకులు ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు? ప్రోటోకాల్ పాటించారని డిమాండ్ చేస్తారు. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయిదాడిని మనం ఏ విధంగా చూడాలంటారు? ప్రతిపక్షాలు చేసేయని చెప్పేసి మరో కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు డ్రామా, ఇవాళ మళ్ళీ గులకరాయి డ్రామా. పాపం గులకరాయి ఎక్కడో అక్కడే తగిలింది. దానికి 10 కుట్లు వేశారు. దానికి 10 కుట్లు వేశారట. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారంట. చిన్నపిల్లలు రోడ్డు మీద పెడితే చిన్న దెబ్బలు తగిలితే మనం పట్టి వేసుకుంటాం. పాపం ముఖ్యమంత్రి గారు సానుభూతి కోసం చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ షో అయిపోయింది. ఒకరోజు సినిమా రిలీజ్ అయిన గంటలోనే బాక్సులు తిరిగి వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి ఈ గులకరాయి డ్రామా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంటే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు పైన అలాగే జనసేన పవన్ కళ్యాణ్ కూడా రాళ్ల దాడి కూడా జరిగింది అంటున్నారు. అవి ఎలా చూడాలంటారు? చూడండి, పాపం ఆయన రెచ్చగొట్టాడు. నా మీద ఏదో జరిగింది, సానుభూతి చూపించండి ప్రజలారా అన్నాడు. ప్రజలు మీ సానుభూతి లేదు, నీ బొందలేదు, పొమ్మన్నారు. అందుకని ప్రతిపక్షంలో రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తారు. వీ డోంట్ బాదర్. మాకు ప్రజాబలం ఉంది, ప్రజాబలంతో ముందుకెళ్తాం. ఇవాళ వద్దంటే జనం వస్తున్నారు. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వద్దంటే జనం లక్షల మంది, వేల మంది వస్తూ ఉన్నారు. నీ సభలు పేలం అయిపోయి 10 మంది లేక పారిపోతావు అంటే ఏమని మాట్లాడతావు? అంటే ఈ ప్రభుత్వానికి పతనం
చివరి దశకు వచ్చింది అనేది అర్థమైపోతుంది. జనం ఎందుకు రావటం లేదు? నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దోచుకున్న సొమ్ము ఖర్చు పెట్టినా కూడా జనం పారిపోతా ఉన్నారు. నీకు సిద్ధం కాదయ్యా, మేము సిద్ధంగా లేవు, నేను ఇంటికి నప్పడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. రాజమండ్రి రూరల్లో బొత్స చౌదరి ఏ విధంగా ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? థంపింగ్ మెజార్టీగా మెజార్టీ అడగొద్దు, ఏం జరగబోతుందో వండర్స్ చూస్తారు. రాజమండ్రి రూరల్లో బొత్స చౌదరి ప్రభావం అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.